Hello everyone, this is Dr. Abhishek Duntula, consultant neurosurgeon at Max Care Hospital Khammam. ఇప్పుడు బాగా పాపులర్ అండ్ ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా, అదే బర్డ్ ఫ్లూ. మెయిన్ గా బర్డ్ ఫ్లూ కి మనం భయపడాలా, భయపడే అంత పెద్దదా బర్డ్ ఫ్లూ అని అనుకుంటే కాదనే చెప్తాను నేను. బర్డ్ ఫ్లూ ఆర్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా ఇట్ ఈస్ కాస్డ్ బై ఇన్ఫ్లుయెన్జా వైరస్. అది H5N1 గానీ, H5N5 గానీ, H5N6, H5N8 స్ట్రెయిన్స్ తో వస్తూ ఉంటది. అది మోస్ట్లీ ఫస్ట్ ఎఫెక్టెడ్ ఆర్ బర్డ్స్ అంటే చికెన్ కానివ్వండి, ఇంకొక పక్షులు, ఏ పక్షులైనా కూడా ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటారు. మనకి ఎట్లయితే జలుబు వస్తుందో వాటికి ఆ ఇన్ఫ్లుయెన్జా వైరస్ రావడం వల్ల వచ్చే జబ్బు ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా. సో ప్రైమర్లీ ఎఫెక్టెడ్ అయితే బర్డ్స్. అయితే మనం ఎఫెక్ట్ అవుతామా అవమా అంటే అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. అది త్రూ బర్డ్స్ ద్వారా అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదా బర్డ్ కంపోస్ట్ అంటే కంటామినేటెడ్ పార్ట్స్, ఇంటెస్టైన్స్ కానివ్వండి, ఫీసెస్ కానివ్వండి, వాటితో కూడా మనం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే త్రూ కంటామినేటెడ్ వాటర్, ఫుడ్ అలా. అయితే మనకి ఎప్పుడు వస్తుంది? అండర్ కుక్డ్ మీట్ అంటే చికెన్ కానీ బర్డ్స్ కానీ మనం తిన్నప్పుడు అండర్ కుక్ చేసుకోవటం. అంటే ఇప్పుడు సపోజ్ కబాబ్స్ ఉంటాయి కదా, కబాబ్స్ తినటం అంటే అది లోపల సరిగా ఉడకకపోవటం, లేదా అండర్ బాయిల్డ్ ఎగ్స్ అంటే హాఫ్ బాయిల్డ్ అని ఇట్లా తింటాం కదా, అలాంటి అండర్ బాయిల్డ్ ఎగ్స్ కానీ అండర్ కుక్డ్ మీట్ కానీ తీసుకున్నప్పుడు మనిషికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. కానీ పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ మటుకు పెద్దగా అయితే ఏమి ఉండదు. సో ఇది వచ్చినప్పుడు ఎలా ఏంటి అంటే ఏం సిమ్టమ్స్ కనిపిస్తాయి అని అంటే జస్ట్ లైక్ మనకి ఇప్పుడు మామూలు కామన్ కోల్డ్ వచ్చినప్పుడు కోల్డ్, కాఫ్, ఫీవర్, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇంకా సివియర్ స్టేజెస్ లో ఆయాసం, గాలి తీసుకోవడం కష్టం అవడం, ఇటువంటి సిమ్టమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఆ స్టేజ్ లో మనం డాక్టర్ ని కన్సల్ట్ అవుతే బెటర్. అది ఏవియన్ ఇన్ఫ్లుయెన్జానా కాదా అనేది ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకొని దాన్ని బట్టి వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఏనండి, దాని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ టేక్ కేర్, బీ సేఫ్, బీ క్లీన్ అండ్ కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే జస్ట్ డోంట్ హెసిటేట్. ఐఎమ్ అవైలబుల్ ఎట్ Max Care Hospital, Khammam, and don't hesitate to comment below, subscribe and share. Thank you.